తగ్గించుకోండి, హెచ్చించబడతారు. హెచ్చించి తిప్పుతాడు. మరీ ప్రార్థన చేస్తూ నువ్వు గర్విష్ఠుల్ని దించి దీనుల్ని ఎక్కిస్తావు. ఎప్పుడు మనసులో పెట్టుకోండి ఆ మాట. ఏ విషయంలో అయినా సరే, ఏ పొజిషన్లో సరే, యూ ఫస్ట్, ఐఎమ్ నెక్స్ట్. మీరు గొప్పవాళ్ళు. ఎప్పుడు చెబుతున్నావు ఆ మాట. ఎందుకు ఈ వాగ్వాదాలు, ఎందుకు డిస్ప్యూట్స్, ఎందుకు గొడవలు, ఎందుకు పోటీలు, ఎందుకు వాదనలు, ఎందుకు అలకలు? ఇట్స్ బికాస్ నీ సెల్ఫ్ క్రూసిఫై అవ్వలేదు, సిలువ వేయబడలేదు, నీ స్వార్థం సిలువ వేయబడలేదు. తగ్గించుకుంటాం మన పని, హెచ్చించటం దేవుని పని. ఎన్ని విషయాల్లో మనం తగ్గించుకుంటామో అన్ని విషయాల్లో హెచ్చించబడతాం. ఎప్పుడైనా సరే ఇతరులను ఘనపరుద్దాం, మనల్ని మనం తగ్గించుకుందాం. తగ్గించుకుంటే దేవుని చేతుల్లో హెచ్చించబడతాం. తగ్గించుకుంటూనే ఉన్నప్పుడు హెచ్చించబడేవారిగా ఉండగలుగుతాం. మనలో ఉన్న అహం చావాలి. అందుకే సిలువ దగ్గరికి మనం రావాలి. సిలువను ఎంతగా మనం ధ్యానిస్తామో, సిలువ యుద్ధం ఎంతగా ప్రార్థిస్తామో అంతగా మనం విరిగి నలిగి హృదయాలను కలిగి ఉంటాం.